హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, అమలు చేయాల్సిన అంశాలపై చొరవ చూపాలని కోరారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న సీఎం మరికొందరు మంత్రులతో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించారు సీఎం కేసీఆర్. గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారి సౌకర్యం కల్పించాలని రాజ్నాథ్ ను కోరారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని 7 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి గ్రామీణ రహదారి ప్రణాళిక కింద 300 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి, ప్రాణహిత నదుల వెంట నేషనల్ హైవే నిర్మాణానికి 1290 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం. అన్ని అనుమతులు పొందిన ఈ రహదారి నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసేలా చొరవ చూపాలన్నారు. ఈ 2 వినతులతో కూడిన పత్రాలను హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు అందజేశారు కేసీఆర్. అంతకుముందు కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిశారు సీఎం. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం, వివిధ పథకాలకు నిధుల కేటాయింపులపై చొరవ చూపాలని కోరారు. వెనకబడిన ప్రాంతాలకు రహదారుల నిర్మాణంతో పాటు రామగుండం ఫర్టిలైజర్ ప్రారంభానికి నిధులు కేటాయించే అంశంపై చొరవ చూపాలన్నారు సీఎం. రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు దత్తాత్రేయ. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే వివిధ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి నిధులు ఉన్నాయో వీటిని మీరు తొందరలో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని, ప్రత్యేకంగా ఏదైతే తీవ్రవాదులకు ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చేటువంటి సహాయం ఉన్నటువంటి రోడ్ల కార్యక్రమం ఎంతుందో దీని మీద దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇది గ్రామీణాభివృద్ధి శాఖలో ఉంది. మీరు వెంటనే దీన్ని పూర్తి చేయించాలని చెప్పి కోరినారు. గోదావరి ఖనిలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో ఆ ప్రాజెక్టు మరి రూపకల్పన చేసి మళ్ళీ దాన్ని రీవిజిట్ చేసి మరి దానికి కొంచెం నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. జీఎస్టీపై రాష్ట్రాల మంత్రులతో సమావేశంలో అరుణ్ జైట్లీ బిజీగా ఉండడంతో కలవలేకపోయారు సీఎం. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్ ఆర్థిక మంత్రితో సమావేశమై విభజన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది.